అందరికీ నమస్కారం. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి గౌట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల్, జోగులాంబ, గద్వాల్ డిస్టిక్. ఈరోజు మనము కంపెనీ లా సబ్జెక్టు నందు కంపెనీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించుకుందాం. ఫస్ట్, కంపెనీ అనే పదం కంపెనీస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. కంపెనీ పెద్ద వ్యాపారాలకు అనువైనదిగా ఉంటుంది. కంపెనీల చట్టం 1956 కంపెనీ యాక్ట్ ప్రకారము కంపెనీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అనేక పర్యాయాలు సవరణలు చేస్తూ ప్రజెంట్లీ కంపెనీల యాక్ట్ 2013 ప్రకారము కంపెనీలు మన భారతదేశంలో కొనసాగుతున్నాయి. ఓకే, ఇప్పుడు కంపెనీ యొక్క నిర్వచనం. కంపెనీ యాక్ట్ 1956 ప్రకారము కొంతమంది వ్యక్తుల యొక్క స్వచ్ఛంద కలయికని కంపెనీ అని పిలిచేవారు. అయితే కంపెనీ కల్పిత వ్యక్తి, ఒక అదృశ్యమైన వ్యక్తి, చట్టంతోన సృష్టించబడిన కల్పిత వ్యక్తి అనే కంపెనీ యాక్ట్ 1956 డెఫినేషన్ ఇచ్చింది. అంటే ఈ విధంగా సృష్టించబడిన ఒక కల్పిత వ్యక్తి. ఇంకా వివిధ రకాలుగా చెప్పాలంటే ద్రవ్యము లేదా ద్రవ్యముతో సమానమైన దానిని సాధారణ స్టాక్ కోణము, వర్తకము లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి తద్వారా వచ్చే లాభ నష్టాలను పంచుకునే ఉద్దేశంతో ఏర్పడిన అనేక వ్యక్తుల సమూహమే కంపెనీ అని చెప్పవచ్చు. ఇది కంపెనీ యొక్క నిర్వచనం. కంపెనీ యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం. కంపెనీ లక్షణాలలో మొట్టమొదటి స్వచ్ఛంద సంస్థ. కంపెనీ సాధారణంగా లాభాన్ని సంపాదించే సామాన్య ఉద్దేశంతోన స్వచ్ఛందంగా ఏర్పడిన వ్యక్తుల యొక్క సమూహం. కాబట్టి దీన్ని స్వచ్ఛంద సంస్థ అని చెప్పవచ్చు. నంబర్ 2, నమోదైన సమూహం. అంటే కంపెనీల చట్టం కింద ధృవీకరణ పొంది ఉనికిలోకి వస్తుంది. కాబట్టి ఈ కంపెనీల సంఖ్యను బట్టి కంపెనీ యొక్క నమోదును చేయడం జరుగుతుంది. కాబట్టి కంపెనీ నమోదు అనే లక్షణము కంపెనీకి ఉంటుంది. మూడోది ప్రత్యేక న్యాయసత్వం. కంపెనీ నమోదు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. అందుచేత కంపెనీచే ఉండే సభ్యులు ఇందులో న్యాయంగా, చట్టరీత్యంగా సృష్టించబడింది ఉంటుంది. అంటే కంపెనీ చట్టంతో సృష్టించబడిన వ్యక్తి కాబట్టి కంపెనీలో ఉండే సభ్యులందరూ కూడా న్యాయాత్మకంగా ఉంటారు. తర్వాత ప్రత్యేకమైన అస్తిత్వం. కంపెనీ
తన పేరు మీద ఆస్తులను కలిగి ఉండవచ్చు, ఆ ఆస్తులను అనుభవించవచ్చు, లేదా ఆస్తులను అమ్మివేయవచ్చు. కాబట్టి కంపెనీకి ఉన్న ఆస్తులలో ప్రత్యేకత కంపెనీకి ఉంటుంది. చట్టబద్ధమైన నిబంధనలు, కంపెనీ ఆవిర్భావము, కంపెనీ పనిచేయుట, కంపెనీ పరిసమాప్తి అంతా కూడా చట్టబద్ధ నిబంధనలతో జరుగుతుంది. కాబట్టి కంపెనీ చట్టబద్ధమైన నిబంధనలతో కొనసాగుతుందని చెప్పవచ్చు. శాశ్వతత్వం, కంపెనీలో వాటాదారుడు మరణించిన, డైరెక్టర్లు మరణించిన కంపెనీ మూతపడదు. అంటే కంపెనీ సభ్యులు ఎంతమంది అయినా కంపెనీలోకి రావచ్చు, కంపెనీ నుంచి వైదొలగవచ్చు, మరణించవచ్చు, కానీ కంపెనీ పరిసమాప్తి మాత్రము చెందదు. అంటే కంపెనీ యొక్క కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతుంటాయి. కాబట్టి కంపెనీకి శాశ్వతత్వము యొక్క లక్షణము ఉంది. ఇవి కంపెనీ యొక్క లక్షణాలు. అంటే తర్వాత ఈ కంపెనీ అధికార ముద్ర కూడా ఒక లక్షణం ఉంది. కంపెనీకి మాట్లాడే స్వభావము లేదు. ఇది చట్టంతో సృష్టించబడిన కల్పితది. మరి కంపెనీ వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలకు ధ్రువపత్రాలను తయారు చేసినట్లయితే వాటిపైన సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కంపెనీ తన అధికార ముద్ర ద్వారానే సంతకము చేస్తుంది. అధికార ముద్రకు సాక్ష్యంగా 2 డైరెక్టర్లు సంతకము చేస్తారు. తర్వాత వాటా మూలధనం, కంపెనీలో వాటా మూలధనము వాటాదారులు సమకూరుస్తారు. కాబట్టి కంపెనీ వాటాదారుల నుంచి మూలధనాన్ని సేకరించవచ్చు. తర్వాత వాటాల బదిలీ, కంపెనీ వాటాలను ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా బదిలీ చేసుకోవచ్చు. ఇవి కంపెనీకి ఉండవలసిన లక్షణాలు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఫస్ట్, కంపెనీ స్వచ్ఛంద సంస్థ కలిగి ఉండాలి. తర్వాత నమోదు అయి ఉండాలి. ప్రత్యేక న్యాయసత్వాన్ని కలిగి ఉండాలి. ప్రత్యేక ఆస్తిత్వాన్ని కలిగి ఉండాలి. చట్టబద్ధమైన నిబంధనలకు ఇది లోబడి పనిచేయాలి. కంపెనీ శాశ్వతంగా కొనసాగుతుంటుంది. తర్వాత కంపెనీకి అధికార ముద్ర ఉండాలి. తర్వాత వాటా మూలధనాన్ని ఎప్పుడైనా ఎవరికైనా బదిలీ చేసుకోవచ్చు. ఇవి కంపెనీకి ఉండవలసిన లక్షణాలు. తర్వాత కంపెనీల వర్గీకరణ, అంటే కంపెనీల యొక్క రకాలు. కంపెనీలను వర్గీకరణ చేసేటప్పుడు కొన్ని అంశాలపైన ఆధారపడి వర్గీకరణ చేయాలి. అంటే కంపెనీ జనరల్గా కొన్నింటిపైన ఆధారపడి వర్గీకరణ చేస్తుంది. ఏంటిపైన ఆధారపడుతుంది? ఫస్ట్ నమోదు ఆ పైన ఆధారపడి కొన్ని రకాలు. సభ్యుల యొక్క రుణ బాధ్యతను ఆధారంగా తీసుకొని కొన్ని రకాలు. సభ్యుల యొక్క సంఖ్యను ఆధారంగా తీసుకొని కొన్ని రకాలు. యాజమాన్యం పద్ధతి ద్వారా కొన్ని రకాలుగా కంపెనీని వర్గీకరణ చేయవచ్చు. అయితే ఫస్ట్ మనకు కంపెనీ నమోదు ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? కంపెనీ నమోదు ఆధారంగా కంపెనీని 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. అవి చార్టెడ్ కంపెనీస్, శాసనాత్మక కంపెనీస్, రిజిస్టర్స్ కంపెనీస్. ఇట్లా
కంపెనీ నమోదు ఆధారంగా కంపెనీని 3 రకాలుగా వర్గీకరణ చేస్తాం. వీటిని కొద్దిగా క్లియర్గా తెలుసుకుందాం. చార్టెడ్ కంపెనీలు అంటే రాజులు కాలంలో రాజుల చేత జారీ చేయబడిన ప్రత్యేక శాసనాల ద్వారా ఏర్పడిన కంపెనీలను చార్టెడ్ కంపెనీలని అంటారు. ఉదాహరణకు మనము ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుందాం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కంపెనీ తీసుకుందాం. అప్పట్లో ఆ రాజుల యొక్క శాసనాల ద్వారా ఏర్పడిన కంపెనీలు ఇవి. కాబట్టి రాజుల యొక్క శాసనాల ద్వారా ఏర్పడిన కంపెనీలను మనము చార్టెడ్ కంపెనీలని అంటాము. నెంబర్ 2, శాసనాత్మక కంపెనీలు. పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము జారీ చేయబడిన ప్రత్యేక శాసనాల ద్వారా ఏర్పడే కంపెనీలను శాసనాత్మక కంపెనీలని అంటాం. ఈ శాసనాత్మక కంపెనీలకు మనము బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైల్వే బోర్డ్. ఇవి రెండింటిని మనము శాసనాత్మక కంపెనీలుగా చెప్పుకోవచ్చు. మూడోది రిజిస్టర్డ్ కంపెనీలు. అంటే కంపెనీల చట్టం 1956 కింద రిజిస్టర్ అయిన కంపెనీలన్నీ కూడా రిజిస్టర్డ్ కంపెనీలు అనవచ్చు. ఇప్పుడు ప్రజెంట్లీ కంపెనీ యాక్ట్ మారింది. 2013 ప్రకారము ఏర్పడే కంపెనీలన్నింటినీ కూడా రిజిస్టర్డ్ కంపెనీలని అంటాము. ఈ చార్టర్డ్ కంపెనీలు, శాసనాత్మక కంపెనీలు, రిజిస్టర్డ్ కంపెనీలు నమోదు ఆధారంగా ఏర్పడతాయి. తర్వాత నెంబర్ 2, సభ్యుల రుణ బాధ్యత ఆధారంగా కంపెనీలను మరి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. పరిమిత కంపెనీ, పూచీ పరిమిత కంపెనీ, అపరిమిత కంపెనీ అని 3 రకాలుగా సభ్యుల రుణ బాధ్యతను ఆధారంగా కంపెనీలను వర్గీకరిస్తారు. పరిమిత కంపెనీ అంటే రిజిస్టర్ అయిన కంపెనీలలో చాలా వరకు కంపెనీలు వాటా పరిమితమైన కంపెనీలు ఉంటాయి. సపోజు కంపెనీలో ఒక వాటాదారుడు ఒక్కొక్క వాటా 100 రూపాయల చొప్పున 10 వాటాలు తీసుకున్నట్లయితే అప్పుడు 1000 రూపాయలు వాని వాటా మూలధనం ఉంటుంది. కంపెనీ ఏదైనా కారణాల చేత పరిసమాప్తి చెందినట్లయితే వాని రుణ బాధ్యత కేవలము వాడు చెల్లించిన వాటా మూలధనం 1000 రూపాయల వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇటువంటి వాటి పరిమిత కంపెనీలని అంటాం. తర్వాత పూచీ పరిమిత కంపెనీలు. ఇట్లాంటి కంపెనీలు పరిసమాప్తి సమయంలో రుణదాతలకు పూచీ ఇచ్చి ఉంటారు. కంపెనీ ఆస్తులకు సంబంధించిన ఏవైనా ఆస్తులను పూచీ ఇచ్చి కంపెనీలు ఏర్పడితే అటువంటి వాటిని మనము పూచీ పరిమిత కంపెనీలు అని అంటాం. జనరల్గా ఇటువంటి కంపెనీలు కళలు, విజ్ఞానము, సంస్కృతి, క్రీడలకు సంబంధించినవి ఉంటాయి. అంటే కంపెనీ ఆస్తుల నిధులకు వాటాదారుడు సెక్యూరిటీ ఇస్తాడు, పూచీ ఇస్తాడు. ఇటువంటి వాటిని పూచీ పరిమిత కంపెనీలు అని అంటాము. తర్వాత అపరిమిత కంపెనీలు. ఇందులో వాటాదారునికి వాడు చెల్లించిన వాటా మూలధనం మేరకే కాకుండా తన సొంత ఆస్తులను అమ్మి కూడా రుణ బాధ్యతను తీర్చాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి కంపెనీలను అపరిమిత కంపెనీలని అంటారు. ఇవి సభ్యుల యొక్క రుణ బాధ్యత ఆధారంగా ఏర్పడే 3 రకాల కంపెనీలు: పరిమిత కంపెనీ, పూచీ పరిమిత కంపెనీ, అపరిమిత కంపెనీ. నెక్స్ట్ థర్డ్ వన్, సభ్యుల ఆధారంగా ఏర్పడే కంపెనీలు. సభ్యుల ఆధారంగా కంపెనీలను 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు.
ఒకటి ప్రైవేట్ కంపెనీలు, రెండు పబ్లిక్ కంపెనీలు. ప్రైవేట్ కంపెనీలు వాటాలపై ఆంక్షలను కలిగి ఉంటాయి. కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉంటాయి. అంటే ఇప్పుడు 2013 యాక్ట్ ప్రకారము ఈ ప్రైవేట్ కంపెనీలో కనీసం సభ్యుల సంఖ్య 50 నుంచి గరిష్ట సభ్యుల సంఖ్య 200కు పెంచడం జరిగింది. దీని ఆధారంగా చేసుకొని మనకు ప్రైవేట్ కంపెనీలను నియమించుకోవచ్చు. సెకండ్ వన్ పబ్లిక్ కంపెనీలు. పబ్లిక్ కంపెనీలు అంటే ప్రైవేట్ కంపెనీలు కానివన్నీ కూడా పబ్లిక్ కంపెనీలు. ఇట్లా కంపెనీల సంఖ్యను బట్టి కంపెనీలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. లాస్ట్ ఫోర్త్ వన్ యజమాన్యాన్ని ఆధారంగా తీసుకొని కంపెనీలను 3 రకాలుగా వర్గీకరణ చేస్తారు. ఇందులో నంబర్ 1 ప్రభుత్వ కంపెనీ, నంబర్ 2 విదేశీ కంపెనీ, నంబర్ 3 హోల్డింగ్ మరియు సబ్సిడరీ కంపెనీస్. ఫస్ట్ ప్రభుత్వ కంపెనీ. ఒక కంపెనీ యొక్క చెల్లించిన వాటా మూలధనంలో 51% ప్రభుత్వ మూలధనం చెల్లించి ఉంటే అటువంటి కంపెనీలను మనము ప్రభుత్వ కంపెనీలని అన్నారు. కేంద్ర ప్రభుత్వమైన పెట్టుబడి పెట్టవచ్చు, రాష్ట్ర ప్రభుత్వమైన పెట్టుబడి పెట్టవచ్చు, లేదా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అయినా కూడా మొత్తం వాటాలో 51% వాటా మూలధనాన్ని సమకూర్చినట్లయితే అటువంటి కంపెనీలను మనము ప్రభుత్వ కంపెనీలని అంటాము. సెకండ్ విదేశీ కంపెనీ. జనరల్గా భారతదేశం వెలుపల అంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇటువంటి వెలుపల ప్రదేశాలలో నమోదై ఉండి భారతదేశంలో స్థలాన్ని ఆక్రమించి ఏర్పాటు చేసిన కంపెనీలను విదేశీ కంపెనీలని అంటారు. థర్డ్ వన్ హోల్డింగ్ మరియు సబ్సిడరీ కంపెనీస్. వేరొక కంపెనీని నియంత్రించే కంపెనీని మనము హోల్డింగ్ కంపెనీ అని అంటాం. నియంత్రించబడిన కంపెనీని సబ్సిడరీ కంపెనీ అంటాం. ఇట్లా యజమాన్యము ద్వారా మనకు 3 రకాల కంపెనీలను మనము వర్గీకరించవచ్చు. ప్రభుత్వ కంపెనీ, విదేశీ కంపెనీ, హోల్డింగ్, సబ్సిడరీ కంపెనీస్. ఇవి కంపెనీల యొక్క వర్గీకరణ. తర్వాత కంపెనీలకు మీకు ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలని చెప్పారు. ఈ ప్రైవేట్ కంపెనీలకు, పబ్లిక్ కంపెనీలకు మధ్య తేడాలు కొన్ని తెలుసుకుందాం. ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 1956 యాక్ట్ ప్రకారం అయితేనేమో 2, గరిష్టము 50. కానీ 2013 యాక్ట్ ప్రకారం అయితే కనీస సభ్యుల సంఖ్య 50, గరిష్ట సభ్యుల సంఖ్య 200. మరి పబ్లిక్ కంపెనీలో కనిష్ట సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్యకు అపరిమితం, అంటే ఎంతమంది అయినా ఉండవచ్చు. తర్వాత నంబర్ 2, ప్రైవేట్ కంపెనీలో కంపెనీ చెల్లించిన మూలధనము 1 లక్ష ఉండాలి. మరి పబ్లిక్ కంపెనీలో కంపెనీ చెల్లించిన వాటా మూలధనము 5 లక్షల వరకు ఉండాలి. ప్రైవేట్ కంపెనీకు పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. అంటే సపోజు గోద్రేజ్ కంపెనీ ఉందనుకోండి, గోద్రేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. గవర్నమెంట్ కంపెనీలకు లిమిటెడ్ అనే పదం మాత్రమే ఉంటుంది. అంటే గోద్రేజ్ లిమిటెడ్ కంపెనీ అని ఉంటుంది. తర్వాత వాటాదారులు తమ వాటాలను ప్రైవేట్ కంపెనీలో
మార్చుకోవడానికి వీలు ఉండదు. పబ్లిక్ కంపెనీలో అయితే కంపెనీ యొక్క వాటాదారులు తమ వాటాలను తమకిష్టం వచ్చినప్పుడు ఎవరికైనా ఎప్పుడైనా బదిలీ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రైవేట్ కంపెనీలో సమావేశానికి కావలసిన మినిమం కోరం 2 సభ్యులు. అదే పబ్లిక్ కంపెనీలు అయితే సమావేశానికి కావలసిన మినిమం సభ్యుల సంఖ్య 5. నెక్స్ట్, ప్రైవేట్ కంపెనీలో కంపెనీని ప్రారంభించవచ్చు, ప్రారంభ ధృవపత్రం పొందవలసిన అవసరం లేదు, నమోదుకు సంబంధించిన పత్రం కూడా అవసరం లేదు. కానీ పబ్లిక్ కంపెనీలో ఖచ్చితంగా వ్యాపారం ప్రారంభం చేయాలంటే ప్రారంభ ధృవపత్రము పొందాలి. తర్వాత వాటా మూలధనము జారీ చేయడాని కోసము ప్రైవేట్ కంపెనీలో ఎటువంటి పత్రాలను జారీ చేయాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ కంపెనీలు అయితే ప్రజలకు వాటాలను జారీ చేసేటప్పుడు పరిచయ పత్రాన్ని జారీ చేయాలి. తర్వాత కంపెనీలో కనీసం 2 డైరెక్టర్లు ప్రైవేట్ కంపెనీలో ఉండాలి. పబ్లిక్ కంపెనీలో అయితే కనీసము 3 డైరెక్టర్లు కంపెనీలో కొనసాగాలి. ఇవి మనకు ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్యన వ్యత్యాసాలు. ఇది 5 మార్క్స్ క్వశ్చన్స్ జనరల్గా అడుగుతుంటారు. నెక్స్ట్, మనము కొత్తగా వచ్చిన కంపెనీల చట్టం 2013 గురించి వివరించుకుందాం. కంపెనీల చట్టం కంపెనీల 56 నుంచి కంపెనీల చట్టం 2013 వరకు అనేక సవరణలు చేస్తూ ఈ కంపెనీల చట్టం 2013ను మనము తీసుకురావడం జరిగింది. మరి కంపెనీల చట్టం 1956ను మనము పునః పరిశీలన చేసి 57 సంవత్సరాల అమల్లో ఉన్న దాన్ని, పాత కంపెనీల చట్టాన్ని మనము క్లోజ్ చేసి దాని ప్లేస్లో 2013 కంపెనీ యాక్ట్ను అమలు చేయడం